నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్పీ చరణ్ గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తూ తన తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకునేందుకు పరితపిస్తున్నాడు. అలా వరుస షోలని నిర్వహిస్తూ పాటలు పాడుతూ బిజీగా ఉన్న ఇతను తాజాగా లైఫ్ లవ్ యూ ఫాదర్ అనే మూవీతో యాక్టర్గా కూడా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అలా తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వల్లే అజిత్ స్టార్ హీరో అయ్యాడని, ఒకప్పుడు అజిత్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, 5-6 ఏళ్ల పాటు కలిసే చదువుకున్నామని, తనకి చిన్నప్పటి నుండి హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎస్పీబీ గారు తన పై చదువుల కోసం యుఎస్ఏకి పంపించారని, సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వసంత్ ఆశయ్ సినిమా కోసం తన తండ్రిని సంప్రదించగా తన చదువులు పాడు చేయడం ఇష్టం లేక ఎస్పీబీ గారు తన ఫ్రెండ్ అప్పట్లో స్ట్రగ్లర్ గా ఉన్న అజిత్ ని ఆ డైరెక్టర్ కి రికమెండ్ చేశాడని, అలా ఆశయ్ మూవీని అజిత్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, దీంతో అతను స్టార్ హీరోగా మారాడని, కానీ ఇప్పుడు తామిద్దరూ టచ్లో లేరని చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుక రావడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి. ఎస్పీ చరణ్ 2 పెళ్లిళ్ళు విడాకుల వెనుకున్న రహస్యమేంటి? నిజంగానే ఇప్పుడు 3వ పెళ్లి చేసుకోబోతున్నాడా? చరణ్పై రేప్ కేసు పెట్టిన ఆ నటి ఎవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తన తండ్రిలాగే చరణ్ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్రీపతి పండితారాధ్యుల చరణ్ అలియాస్ ఎస్పీ చరణ్. ఇతను 1972 జనవరి 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, తల్లి సావిత్రి. ఇతనికి పల్లవి అనే అక్క కూడా ఉన్నారు. ఇక వీరిది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ చరణ్కి మాత్రం చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేదే తప్ప సింగర్ అవ్వాలనుకునేవాడు కాదు. ఇక చరణ్ తన స్కూలింగ్ని చెన్నైలోని అస్సాన్ మెమోరియల్ స్కూల్లో చదివాడు. అలా అదే స్కూల్లో హీరో అజిత్ కూడా చేరడం, అక్కడే వీరిద్దరూ క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ అవ్వడం విశేషం. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న చరణ్ తరచూ తన స్కూల్స్ని మారుస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇతనికి చదువు అబ్బని కారణంగా ఆ స్కూల్ వారే ఇతన్ని తీసేయడంతో 7వ తరగతి వరకే 7 స్కూళ్ళని మార్చడం జరిగింది. దీంతో ఎస్పీబీ గారికి తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే తన సమస్యని అర్థం చేసుకున్న యుఎస్ఏలో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్ చరణ్ని యుఎస్ఏకి పంపమని, అతని పూర్తి చదువు బాధ్యతల్ని తానే చూసుకుంటానని చెప్పడంతో ఎస్పీబీ గారు చరణ్ని 1986లో యుఎస్ఏకి పంపించడం జరిగింది. ఇక అలా అక్కడే చదువుకుంటూ మరోవైపు సంగీతం మీద కూడా మంచి పట్టు సాధించాడు. ఇదిలా ఉంటే చరణ్ బీబీఏ డిగ్రీ పూర్తవ్వగానే యుఎస్ఏలో ఉండే ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయి దాని మీద మరింత నాలెడ్జ్ పెంచుకోవడానికి మాస్ మీడియా కోర్సుని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే అమెరికాలో గుజరాత్కి చెందిన ఇండస్ట్రియలిస్ట్ కూతురు స్మితతో చరణ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మరోవైపు 2 ఇయర్స్లో తన కోర్స్ పూర్తవ్వగానే ఆ తర్వాత యుఎస్ఏలోనే తనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీని ఓపెన్ చేసి అక్కడే పనిచేయాలనుకున్నాడు. అలా కొడుకు ప్రయోజకుడు అవ్వడంతో ఎస్పీబీ గారు కూడా చరణ్ అడిగినంత డబ్బులు ఇస్తూ తనని ఎంకరేజ్ చేయడంతో న్యూయార్క్లో కూడా ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు. కానీ చరణ్కి స్టార్ట్ చేసినప్పుడున్న ఆత్మవిశ్వాసం, ఇంట్రెస్ట్ కొన్ని నెలల్లోనే పోవడంతో యాడ్ ఏజెన్సీ నష్టాల్లో రన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోవడంతో చేసేదేమీ లేక మళ్ళీ చెన్నైకి రిటర్న్ అయ్యాడు. ఇక అలా చరణ్ ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఎస్పీబీ గారు అతన్ని ఏమీ అనలేక సింగర్గా ట్రై చేయమని ఎంకరేజ్ చేయడం జరిగింది. కానీ చరణ్కి మాత్రం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తన తండ్రి కోసం ఇళయరాజా మ్యూజిక్లో కొన్ని పాటల్ని పాడాడు. ఈ క్రమంలోనే తను ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పగా పెళ్లి చేస్తేనైనా తనకి బాధ్యతలు వస్తాయని ఎస్పీబీ గారు చరణ్ స్మిత ప్రేమని యాక్సెప్ట్ చేసి 1998లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మయూక, జాహ్నవి అనే కవల పిల్లలు కూడా జన్మించారు. ఇక పెళ్లి తర్వాత చరణ్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ రోజు పార్టీస్, పబ్స్ అని వెళుతూ బాధ్యత లేకుండా తిరుగుతుండడంతో ఇదే విషయంపై చరణ్కి తన భార్యకి గొడవలు జరగగా ఎస్పీబీ గారు చరణ్కి తనకి ఇష్టం వచ్చిన పని చేయమని, అందుకు తనని సపోర్ట్ చేస్తానని చెప్పడంతో ముందుగా తను ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాడు. కానీ ప్రొడక్షన్లో తనకి అంతలా అనుభవం లేనందువలన బాలు గారు ముందు చరణ్కి సినిమా ప్రొడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోమని డైరెక్టర్ కె బాలచందర్ గారి అబ్బాయి అయిన కైలాసం కింద
అసిస్టెంట్గా చేర్పించారు. ఇక అలా కైలాసం అప్పటికే చాలా మూవీస్ని ప్రొడ్యూస్ చేయగా అవి ఫ్లాప్ అయి కంపెనీ నష్టాల్లో రన్ అవ్వడంతో కైలాసం తమిళ్ సీరియల్స్ని ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేశాడు. అలా ఆ సీరియల్స్కి ఆర్టిస్టులని ఆడిషన్ చేస్తున్నప్పుడే ఎస్పీ చరణ్కి కూడా ఆ సీరియల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇదే విషయం కైలాస్కి చెప్పగా అతను చరణ్కి సపోర్ట్ చేస్తూ ఊంజల్ అనే సీరియల్లో తనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ సీరియల్ 1999లో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో పాటు చరణ్ కూడా కొంతవరకు ప్రొడక్షన్లో నాలెడ్జ్ని సంపాదించుకున్నాడు. ఇక కొడుకు సీరియల్లో చేసిన యాక్టింగ్ని చూసి ఇంప్రెస్ అయిన ఎస్పీబీ గారు కన్నడలో తన కొడుకుని హీరోగా పెట్టి మహా ఎడబెడింగి అనే మూవీని ప్లాన్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఎస్పీబీ గారు చరణ్కి ఈటీవీ షోస్లో హోస్ట్గా చేసే ఛాన్స్లను కూడా ఇప్పించారు. కానీ చరణ్ యాంకరింగ్లో చాలా వీక్గా ఉండి జనాల్ని ఆ ప్రోగ్రాం ద్వారా అంతలా ఆకర్షించకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఆ ప్రోగ్రామ్స్ క్లోజ్ అయి చరణ్ ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక అలా చరణ్ తన తండ్రి సంపాదన మీద ఉండడం చూసిన తన భార్య స్మృత రోజు అతనితో గొడవ పడడం, అలా వీరిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి పెళ్ళైన 4 సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో స్మృత గారు తన 2 పిల్లల్ని తీసుకొని ఇండియా నుండి యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ఈ విడాకులతో మానసికంగా కృంగిపోయిన చరణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోవడంతో కొడుకు పరిస్థితిని చూసి తట్టుకోలేక ఎస్పీబీ గారు చరణ్కి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు హీరో అవ్వాలనుకున్నా ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నా అవ్వమని నేను నీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని చెప్పడంతో చరణ్ ఇమీడియట్గా క్యాప్టెన్ ఫిలిం వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి కొత్త డైరెక్టర్లని పిలిపించి స్టోరీస్ని వినడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే తను ఊంజల్ అనే సీరియల్ చేసేటప్పుడు అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సముద్రగాని ఒక స్టోరీని రాసుకొని ప్రొడ్యూసర్ కోసం సెర్చింగ్లో ఉన్నప్పుడు చరణ్ అతన్ని పిలిచి స్టోరీని వినడం, అది తనకి బాగా నచ్చడంతో చరణ్ మెయిన్ హీరోగా, వెంకట్రావు సెకండ్ హీరోగా, మీరా వాసుదేవన్ హీరోయిన్గా, ఉన్నయ్ చరణ్ నడియదనే అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీకి ఎస్పీబీ గారు మ్యూజిక్ అందించడం గమనార్హం. అలా ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించగా 2003 సెప్టెంబర్ 19న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా వెనకడుగు వేయకుండా చరణ్ మళ్ళీ సముద్రగని డైరెక్షన్లోనే తను హీరోగా, పూజా భారతి హీరోయిన్గా నాలో అనే మూవీని తెలుగులో చేయడం ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసిన ఆ మూవీ కూడా 2004 నవంబర్ 19న రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. ఇక చరణ్ ఆ మధ్యలో అన్నామలై, అక్కా చెల్లెళ్ళు, బొమ్మైగల్ అనే సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తూ 2003లో వచ్చిన బాయ్స్ మూవీలో హీరో సిద్ధార్థ్కి వాయిస్ ఇవ్వడంతో డబ్బింగ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా జనాలు తనని హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదని చరణ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొడ్యూసర్గా చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాకుండా ఇకపైన చిన్న చిత్క మూవీస్ కాకుండా పెద్దగా ప్రొడక్షన్ చేసి మంచిగా లాభాలు పొందాలని 2004లో తెలుగులో వచ్చిన వర్షం మూవీ రీమేక్ రైట్స్ని తీసుకొని తమిళ్లో మలై అనే మూవీగా ప్లాన్ చేశాడు. అలా అందులో జయం రవిని హీరోగా, శ్రేయ హీరోయిన్గా మలై అనే మూవీని కంప్లీట్ చేసి 2005లో రిలీజ్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయి ఆర్థికంగా చరణ్కి చాలా నష్టాల్ని తీసుకొచ్చింది. అలా ఇకపైన పెద్ద బడ్జెట్లో కాకుండా లో బడ్జెట్లోనే మూవీస్ని చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ మరియు ఇళయరాజా తమ్ముడు కొడుకైన వెంకట్ ప్రభుని ఒక స్టోరీని రెడీ చేసుకోమని చెప్పడం, ఆ స్టోరీ చరణ్కి బాగా నచ్చడంతో చెన్నైలో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్స్ని పెట్టుకొని ఆ మూవీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా 2 కోట్ల బడ్జెట్లో చెన్నై 600028 అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 20 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చరణ్కి ప్రొడ్యూసింగ్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక చిన్నప్పటి నుండి వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడ్డ చరణ్ తరచూ పార్టీస్, ఫంక్షన్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని తన టీంతో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు డైరెక్షన్లో సరోజా అనే మూవీలో చరణ్ వన్ ఆఫ్ ద హీరోగా చేయగా ఆ మూవీ 2008లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చరణ్కి అటు ప్రొడ్యూసర్గా ఇటు హీరోగా కూడా సక్సెస్ అవ్వచ్చనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ఒకవైపు యాక్టర్గా చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్గా కూడా కుంకుమ పువ్వు, కొంచెం పురావు, అరణ్యకాండ, తిరుడా పోలీస్, మాను మానే, చెన్నై 600028 పార్ట్ 2 అనే మూవీస్ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చరణ్ ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఇక అలా ఈ మూవీస్ చేస్తున్నప్పుడు బడ్జెట్ దాటిపోవడంతో తన తండ్రిని డబ్బులు అడగలేక కొంతవరకు అప్పు తెచ్చి మరీ చేయడంతో అప్పిచ్చిన వారు ఇతనికి టార్చర్ చేయడం మొదలెట్టారు. దీంతో మానసికంగా కృంగిపోయిన చరణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎస్పీబీ గారు కొడుకు పరిస్థితిని చూసి అప్పులు కట్టడానికి తన ప్రాపర్టీస్తో పాటు తను ఆశగా కట్టుకున్న స్టూడియోని కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే వెంకట్ ప్రభు అజిత్తో మంగాతా అనే మూవీని చేయగా ఆ మూవీ 2011లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో అందులో యాక్ట్ చేసిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. ఇక ఆ పార్టీకి చరణ్ తన టీంతో కలిసి వెళ్లడం, ఈ క్రమంలోనే వెంకట్ ప్రభుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లామర్ ఆర్టిస్ట్ సోనా హైడెన్ అక్కడికి రావడం, వెంకట్ ప్రభు
సోనాని ఎస్పీ చరణ్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా వీరిద్దరూ మద్యం తీసుకొని మాటామాటల్లో పైనున్న రూమ్కి వెళ్లడంతో వీరిని చూసిన కొంతమంది మాట్లాడేందుకు వెళ్తున్నారనుకున్నా కాసేపటికే సోనా ఆ రూమ్లో నుండి గట్టిగా అరుస్తూ గోలగోల చేయడంతో పార్టీకి వచ్చిన వారందరూ రూమ్లోకి వెళ్లి చూడగా సోనా ఏడుస్తూ చరణ్ తనని రేప్ చేయడానికి ట్రై చేశాడని, ఎంత చెప్పినా వినకుండా తనని గాయపరిచాడని చెబుతూ తను డైరెక్ట్గా పాండీ బజార్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లి చరణ్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందుకు సాక్ష్యంగా సోనా తన మొబైల్లో తీసుకున్న వీడియోస్, ఫొటోస్ని కూడా చూపించడంతో పోలీసులు అవి చూసి చరణ్ని స్టేషన్కి పిలిపించి అడగగా అతను సోనా రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆమె తన మీదికి వచ్చి రెచ్చగొట్టిందని, ఆ తర్వాత తను కూడా ఆమెతో సన్నిహిత్యంగా ఉండేందుకు ట్రై చేస్తున్నప్పుడే అరిచి గోల చేసిందని చెప్పడంతో ఈ విషయం ఉదయం కల్లా మీడియాలో స్ప్రెడ్ అయి హల్చల్ అయింది. అంతేకాకుండా ఈ విషయంపై ఆ టైంలో కొంతమంది మీడియాలో మాట్లాడుతూ చరణ్ లేడీస్ విషయంలో కాస్త వీక్గా ఉండడం వల్లే ఇలా జరుగుంటుందని అతన్ని దూషిస్తూ అందరూ సోనాకే సపోర్ట్ చేయడంతో జనాలు కూడా ఈ వార్తల్ని నమ్మసాగారు. ఇక అందుకు తోడు సోనా మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయి చరణ్ మీడియా ముందుకి వచ్చి 1 వీక్లో తనకి సారీ చెప్పకపోతే తను బలవన్మరణం చేసుకుంటానని చెప్పడంతో ఈ ఇష్యూ సీరియస్ అయి టీవీ, మ్యాగజైన్, పేపర్స్లో కూడా హల్చల్ అయింది. ఇక అలా ఎక్కడ చూసినా ఇదే వార్తలు హల్చల్ అవ్వడంతో ఎస్పీబీ గారు రంగంలోకి దిగి సోనా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తనని కేసు వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేయగా అందుకు తను 50 లక్షలు ఇస్తేనే ఈ కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పడం, ఎస్పీబీ గారు, ఇళయరాజా, వెంకట్ ప్రభు అందరూ కలిసి పంచాయతీ పెట్టి 30 లక్షలకి డీల్ని కుదిరించారని, దీంతో సోనా ఆ కేసుని వెనక్కి తీసుకుందనే వార్తలు ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే కొడుకుని ఇలా వదిలేస్తే అవ్వదని ఎస్పీబీ గారు 2012లో అపర్ణ అనే ఆమెతో చరణ్కి రెండో పెళ్లి చేయగా పెళ్లైన కొద్ది రోజులకే వీరికి అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరగడంతో 2020లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇదిలా ఉంటే అప్పటికే కాస్త లావుగా ఉన్న చరణ్ లైపోసెషన్ సర్జరీ చేయించుకొని సన్నమవ్వడంతో ఆర్టిస్ట్గా మళ్ళీ తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ అదే సమయంలో లాక్డౌన్ రావడం, ఎస్పీబీ గారు కోవిడ్ వల్ల మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలన్నీ చరణ్ మీదే పడ్డాయి. దీంతో ప్రొడ్యూసర్గా, యాక్టర్గా వదిలేసి మళ్ళీ సింగర్గా, హోస్ట్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే చరణ్ గుడుంబ శంకర్లో చిగురాకు చాటు చిలక, గంగోత్రిలో గంగ, మన్మధుడులో నేను నేనుగా లేనే అనే పాటల్ని పాడిన ఆ పాటల్ని ఎస్పీబీ గారే పాడారని అందరూ అనుకోవడంతో చరణ్కి జనాల్లో అంతలా రికగ్నైజేషన్ దొరకలేదు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో చరణ్ 7/G బృందావన్ కాలనీ మూవీ హీరోయిన్ అయిన సోనియా అగర్వాల్ని 3వ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన చరణ్ తను సోనియాతో కలిసి ఫాల్ అనే వెబ్ సిరీస్ని చేశాడని, అందులో తనే ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడంతో తామిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందే తప్ప ఇంకేమీ లేదని చెబుతూ ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అలా ఇప్పటి వరకు చరణ్ 2500 సాంగ్స్ని పాడగా యాక్టర్గా 14 సినిమాల్ని, ప్రొడ్యూసర్గా 10 సినిమాల్ని చేయడం జరిగింది. మీకు ఎస్పీ చరణ్ పాడిన పాటల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.